హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇదిగోండి తెలుగు బాట 7వ తరగతి తెలుగు సబ్జెక్టు టెక్స్ట్ బుక్ అనేది ఓపెన్ చేసి చదువుతున్నాను. ఒకసారి చూడండి. విషయ సూచిక పాఠం 1వ పాఠం అక్షరం, ప్రక్రియ వచన కవిత, ఇతివృత్తం చదువు విశిష్టత, కవి రచయిత రావినూతల ప్రేమకిషోర్. 2వ పాఠం మాయా కంబలి, ప్రక్రియ జానపద కథ, ఇతివృత్తం మానవ స్వభావం, కవి రచయిత కలువకొలను సదానంద. అలానే 3వ పాఠం వచ్చేసి చిన్ని శిశువు, ప్రక్రియ పద కవిత, ఇతివృత్తం శైశవ వర్ణన, కవి రచయిత తాళ్ళపాక అన్నమయ్య. పాఠం 4వ పాఠం అండి మర్రి చెట్టు, ప్రక్రియ స్వాగతం స్కెచ్, ఇతివృత్తం సహానుభూతి, త్రిపురనేని గోపీచంద్. 5వ పాఠం వచ్చేసి పద్య పరిమళం, ప్రక్రియ శతకం, ఇతివృత్తం నైతిక విలువలు, కవి రచయిత శతక కవులు. 6వ పాఠం మన విశిష్టత ఉత్సవాలు. ఇవన్నీ ఉత్సవాలండి. ప్రక్రియ వచ్చేసి వ్యాసం, ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు, రచయితల బృందం. ఉత్సవాలు ఒకసారి చూద్దామండి. 1 సిరిమోనోత్సవం, 2 గుణదల మేరీమాత ఉత్సవం, 3 కోటప్పకొండ ప్రబల తిరునాళ్ళు, 4 రొట్టెల పండుగ, 5 అహోబిలం పార్వేట ఉత్సవం, 6 లేపాక్షి ఉత్సవాలు. 7th క్లాసు ఫస్ట్ లెసన్ వచ్చేసి చూడండి, అక్షరం వినడం, ఆలోచించి మాట్లాడడం. ఉద్దేశం అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ. ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. కవి పరిచయం రావినూతల ప్రేమకిషోర్. రావినూతల ప్రేమకిషోర్ ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు మరియమ్మ, అంకయ్యలు. శ్రమవర్ధిత, అజమయిషి, నిషి, రెక్కల పుడమి, ఇంకుచుక్క, నిశ్శబ్దగాయం, టామీ, కల్లం, దిబ్బ మొదలైన రచనలు చేశారు. వీరు రాసి నటించిన అనేక నాటికలకు రాష్ట్రేతర ప్రదేశాలలో ఉత్తమ అవార్డులు, ప్రశంసలు లభించాయి. ఈ పాఠ్యాంశం నలుగురమవుదాం అనే కవిత సంపుటిలోనిది. ఇక్కడ ఒక పద్యం ఉందండి, చూద్దాం ఒకసారి. నా గుండె గవాక్షల్లోనే కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి. నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి. కలలో రాలని రాత్రి అక్షరాలంటని తావు నా కంటికి ఒంటికి లేవుగా. ఎంతైనా పంతులమ్మ గారి బుజ్జోన్ని, ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా? నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబలి కప్పిందేమో. చిన్నప్పుడు అన్నప్రాసన నాడు తల ఒకటి నా చుట్టూరేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే అమ్మ అక్కున చేర్చుకుని కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందంతో ఒళ్ళంతా ముద్దులతో నింపిందంట. అమ్మ ముద్దులో అక్షరాల ముద్దర్లున్నట్టుంది. ఒంటి నిండా అక్షరాల శుద్ధలే. ఇప్పుడు ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది. నన్ను అక్షరాల పుట్టని చేసిన అమ్మకు అక్షరాన్నవ్వడం
మినహా మరేమివ్వగలను. బాల్యంలో మనకు అమ్మ ఎన్నో సేవలు చేసింది కదా, ఇప్పుడు మీరు అమ్మకు ఎలాంటి సేవలు చేయగలరో చర్చించండి. అంటే మనకి ఇది ఇక్కడ ఈ రైమ్ ఏంటో తెలిస్తే మనకి రైమ్ ఏంటో తెలిస్తే మనకి ఈ సారాంశం చదువుకోవడానికి బాగుంటుందనేసి నేను ఒకసారి అదైతే చదివానండి మీకోసం. కవి అక్షరాలతో తనకున్న అనుబంధాన్ని గురించి ఇలా చెబుతున్నాడు. నేను బాగా చదువుకుని ఈ ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలన్న అమ్మ ఆశ నా గుండె చప్పుడైంది. ఇప్పుడు నాకు కళ్ళు మూసినా తెరిచిన అక్షరాలే కనిపిస్తుంటాయి. నేను బాగా చదివి గొప్ప ప్రయోజకుడిని కావాలనే అమ్మ కోరిక నన్ను నిద్రపోనివ్వడం లేదు. అమ్మ ఆశలు నన్ను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని శ్రద్ధగా చదువుకునేలా చేశాయి. అందుకే ఆ అక్షరాలు కళల్లో కూడా నన్ను వదిలిపెట్టడం లేదు. మా అమ్మే నా పంతులమ్మ, నేను ఆమెకు బుజ్జోడిని కాబట్టి పడుకునేటప్పుడు కూడా నాకు అక్షరాలను నూరిపోసింది. అందుకేనేమో చదువు పట్ల నాకు ఆసక్తి పెరిగింది. అన్నప్రాసన రోజు నా ముందు పెట్టిన అన్ని వస్తువుల్ని వదిలేశాను. ఎర్రని కలాన్ని పట్టుకున్నాను. కలం పట్టిన నేను లోకానికి మేలు చేస్తానని ఆనందంతో అమ్మ మురిసిపోయింది. అమ్మ మాటల్లోనే కాదు, ముద్దులోనూ అక్షరాల గుర్తులు ఉన్నాయి. అందుకే నేను అమ్మను ప్రేమించినంతగా అక్షరాన్ని ప్రేమిస్తాను. అమ్మ కోసం బాగా చదువుకొని అమ్మ కోరిక తీరుస్తాను. అమ్మను గుర్తు చేసుకుంటూ అమ్మ ప్రేమను తెలిపే అక్షరంగా మారుతాను. ఇవి చేయండి. ఉపాధ్యాయుడు చెప్పిన క్రింద పదాలను ఉక్తలేఖనం రాయండి. గవాక్షం, కవాతు, నిద్రాభంగం, కంబలి, అన్నప్రాసన, అక్షరాలు, దున్నుతాడు. అవగాహన, ప్రతిస్పందన. ఈ వచన కవితను భావయుక్తంగా చదవండి. మీరు తల్లి దగ్గర ఏమి నేర్చుకున్నారు? మీ చిన్నప్పటి అనుభవాలను తెలపండి. ఇక్కడ దేశభక్తి గేయం ఉందండి. ఇదంతాను. తర్వాత మన జీవనదులు ఏవి, మహామునులు స్థావరాలు ఏవి, ఎవరికి జయము పలకాలి, పై గేయం ఆధారంగా ప్రశ్నలు తయారు చేయండి. ఇక్కడ అక్షరాలు ఎక్కడ కవాతు చేస్తాయని కవి అన్నాడు. అన్నప్రాసన నాడు జరిగిన సంఘటన గురించి రాయండి. ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇక్కడైతే చూడండి, భాషాంశాలు. ఇక్కడ భాషాంశాలు ఉన్నాయండి. గవాక్షం అంటే కిటికీ, తావు అంటే స్థానం, గుండె అంటే హృదయం, ఇలా అంటే నేల. క్రింది ఇచ్చిన పదాలకు సమానార్థక పదాలు, పర్యాయ పదాలు వాక్యాలలో గుర్తించి రాయండి. శరీర శుభ్రతను పాటించాలి. తనువు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కాయం అంటే శరీరము, తనువు. ఇక్కడ నేత్రాలను సురక్షితంగా ఉంచుకోవాలి. నయనాలు లేనిదే లోకాన్ని చూడలేము. కన్ను, నేత్రము, నయనము. కన్ను అంటే ఇది పర్యాయ పదాలు. నేత్రము, నయనము. కాయం అంటే శరీరము, తనువు. ఇక్కడ అమ్మను మించిన దైవం లేదు. మాతను పూజించాలి అంటే తల్లి. తల్లికి పర్యాయ పదము అమ్మ, మాత. క్రింది పదాలలో ప్రకృతి వికృతులను గురించి రాయండి. నిదుర అమ్మ, రాత్రి, ముద్ర అంబ, అక్కరము, నిద్ర రాత్రి, అక్షరము, ముద్ర. ప్రకృతి వికృతి. ప్రకృతులు నిద్ర, నిదుర, అమ్మ, అంబ, రాత్రి, రాతిరి, ముద్ర, ముద్దర, అక్షరము, అక్కరము. కింది ఖాళీలను సరైన పదాలతో
పూరించండి. ఇవి మనకి బిట్స్గా కూడా ఇవ్వచ్చు. నేను తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవిస్తాను, ఎల్లప్పుడూ గౌరవిస్తాను, కొంచెం గౌరవిస్తాను. ఇలా మనకి ఇచ్చారు కదా, ఎల్లప్పుడూ గౌరవిస్తాను. ఓకే. నేను కష్టపడి డాష్ చదువుతాను, చదువుతాను. చేతులు శుభ్రంగా కడుగుతాను. మంచి వాళ్ళతో స్నేహం చేస్తాను. కింది పదాలకు సొంత వాక్యాలు రాయండి. ఉదాహరణ అక్షరాలు అంటే ఉదాహరణ ఇక్కడ మన పిల్లలు ఏం రాయాలి? మన జీవితానికి అక్షరాలు మార్గదర్శకాలు. నిరంతరం అంటే ఎప్పుడు, నిరంతరం. సాధనతో ఏ పనైనా తేలికగా చేయవచ్చు. అనుబంధం, అమ్మతో అనుబంధం అపురూపమైనది. కంబలి, చలికాలంలో కంబలి వెచ్చదనాన్ని ఇస్తుంది. నిద్రాభంగం, ఎన్నో ఆలోచనలు నిద్రాభంగం చేస్తాయి. అక్కుని చేర్చుకొను, దగ్గరకు తీసుకొని ఆనందాలను అక్కున చేర్చుకోవాలి. తల్లికి ఇంకొక పేరు అమ్మ. తల్లిగారి చెల్లిని ఏమని పిలుస్తారు? చిన్నమ్మ. తల్లిగారి అక్కను ఏమని పిలుస్తారు? పెద్దమ్మ. తల్లిగారి తల్లిని ఏమని పిలుస్తారు? అమ్మమ్మ. ఇక్కడ పిల్లలు రాయలేదండి, కొన్ని రాశారు. తండ్రి గారి తల్లిని ఏమని పిలుస్తారు? నాన్నమ్మ. తండ్రి గారి అక్క చెల్లిని ఏమని పిలుస్తారు? అత్తమ్మ. వ్యాకరణాంశాలు. పూర్వపదం, పరపదం. కింది వాక్యాలను గమనించండి. గీత గీసిన పదాలను విడదీయండి. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా ఇవి ఇచ్చారండి. ఇవైతే ప్రేమించుమన్నా, ప్రేమించు ప్లస్ అన్న, ప్రేమించుము ప్లస్ అన్న. పెంచుమన్నా, పెంచుము ప్లస్ అన్న. గురువులందరికీ, గురువులు ప్లస్ అందరికీ. అప్పన్న, అప్ప ప్లస్ అన్న. మల్లన్న, మల్ల ప్లస్ అన్న. పై ఉదాహరణలను గమనించండి. వీటిలో స్వతంత్రమైన అర్థం కలిగిన 2 శబ్దాలు ఉన్నట్టు గుర్తించారు కదా. ఇలా స్వతంత్రమైన అర్థం కలిగిన మొదటి పదానికి పూర్వపదం అని పేరు, రెండవ పదానికి పరపదం అని పేరు. పూర్వపదం, పరపదం, పూర్వస్వరం, పరస్వరం. కింది వాక్యాలను గమనించండి. గీత గీసిన పదాలను విడదీయండి. దేశం అంటే, దేశము ప్లస్ అంటే, ఇలా అన్నమాట. గురువులందరూ, గురువులు ప్లస్ అందరూ. ప్రపంచమందు, ప్రపంచము ప్లస్ అందు. వారంతా, వారు ప్లస్ అంతా. పై ఉదాహరణలో పూర్వపదం చివరిలో ఉన్న మూను విడదీస్తే ప్లస్ ఊ. ము, ఇలా పూర్వపదం చివరి ఉన్న ఊ అనే అచ్చును పూర్వస్వరం అంటారు. పరపదమైన అంటే అనే పదంలోని మొదటి అచ్చు ఆ, దీనినే పరస్వరం అని అంటారు. అచ్చులను స్వరాలు, ప్రాణాలు, నాదాలు అని కూడా అంటారు. కింది పదాలను గమనించండి. పూర్వపర స్వరాలను గుర్తించి రాయండి. సంధిపదం, విడదీయడం. పూర్వస్వరం, పరస్వరం. గురువులందరికీ, ఇది సంధిపదం. విడదీస్తే గురువులు ప్లస్ అందరికీ. పూర్వస్వరం గురువులు, పరస్వరం అందరికీ. నెక్స్ట్ సంధిపదం ప్రపంచమందు. విడదీస్తే ప్రపంచము ప్లస్ అందు. పూర్వస్వరం వచ్చి ప్రపంచము, పరస్వరం వచ్చేసి అందు. సంధిపదం వారంతా. విడదీస్తే వారు ప్లస్ అంతా.
పూర్వస్వరం వారు, పరస్వరం అంతా. కింది వాక్యాలను చదవండి. కృష్ణుడతడు మహాభారతానికి సూత్రధారి. దుర్యోధనుడెక్కడ అంటూ భీముడు గర్జించాడు. సీత పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెచ్చింది. చిన్నదైన ఉడత రామునికి సాయం చేసింది. గీత గీసిన పదాలను విడదీయండి. కలిసినప్పుడు జరుగుతున్న మార్పులను గమనించండి. ఉదాహరణ: కృష్ణుడతడు, కృష్ణుడు ప్లస్ అతడు, ఇలా అన్నమాట. ఇలా మనం రాయాలి. దుర్యోధనుడెక్కడ, దుర్యోధనుడు ప్లస్ ఎక్కడ. పుట్టినింటికి, పుట్టిన ప్లస్ ఇంటికి. మెట్టినింటికి, మెట్టిన ప్లస్ ఇంటికి. చిన్నదైన, చిన్నది ప్లస్ అయిన. చూసినవన్నీ, చూసినవి ప్లస్ అన్ని. పై ఉదాహరణలో పూర్వస్వరం ఉదాహరణ, పై ఉదాహరణలో పూర్వస్వరం ఊ, పరస్వరం ఆ కలిశాయి. ఈ రెండింటికి బదులుగా పరస్వరం వచ్చి ముందు ఉన్న హల్లుతో కలిసింది. దీనికే సంధి అని పేరు. కింది పదాలను విడదీసి రాయండి. ఉదాహరణ: అక్షరాలంటని, అక్షరాలు ప్లస్ అంటని. కప్పిందామే, కప్పింది ప్లస్ కింది పదాలను విడదీసి రాయండి. ఉదాహరణ: అక్షరాలంటని, అక్షరాలు ప్లస్ అంటని. కప్పిందేమో, కప్పింది ఏమో, కప్పింది ప్లస్ ఏమో. బాగుందని, బాగుంది ప్లస్ అన్నీ. మరేమివ్వగలను, మరేమివ్వగలరు, మరి ప్లస్ ఏమివ్వగలరు. కింది పదాలను కలిపి రాయండి. ఉదాహరణ: అక్షరాన్ని ప్లస్ అవ్వడం, అక్షరాన్నవ్వడం. 1. ముద్దర్లు ప్లస్ ఉన్నట్టు, ముద్దర్లున్నట్లు. దున్నుతాడు ప్లస్ అన్ని, దున్నుతాడని. చుట్టూరు ప్లస్ ఏసి, చుట్టూరేసి. ద్వితీయ విభక్తి. కింది పట్టికను గమనించండి. వాక్య రూపంలో రాయండి. లక్ష్మణుడు, దేవుడు, చెట్లు, తల్లిదండ్రులు, పర్యావరణం. కాపాడాలి, గౌరవించాలి, భార్య ఊర్మిళ, నమ్మేవారు, ఆస్తికులు, నరకవద్దు. ఇక్కడ నాకు ఉదాహరణ: లక్ష్మణుని భార్య ఊర్మిళ, దేవుని నమ్మేవారు, ఆస్తికులు. చెట్లను నరకవద్దు, తల్లిదండ్రులను గౌరవించాలి, పర్యావరణాన్ని కాపాడాలి. పై ఉదాహరణ వాక్యాల్లో నేను అనే విభక్తి ప్రత్యయాలు వాక్యాలను అర్థవంతం చేశాయి. ఇలా వాక్యంలోని పదాల మధ్యన చేరే నిన్, నున్, లన్, కూర్చి, గురించి అనే ప్రత్యయాలను ద్వితీయ విభక్తి అంటారు. సాధారణంగా కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ద్వితీయ విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తాం. ఇవి వచ్చేసి ఇలా నీతి పద్యం.
ఇక్కడ దేశభక్తి ఉందండి, చదవండి, ఆనందించండి. నిరక్షరాస్యుడు మాట్లాడిన వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష. ఇది వచ్చేసి సెకండ్ లెసన్కి వచ్చాము. నెక్స్ట్ వీడియోలో అయితే సెకండ్ లెసన్ మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు చెప్పినవి మీకు ఒకవేళ ఇంకా డీటెయిల్డ్గా కావాలి అంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అలానే ఒకవేళ మీకు అర్థమైందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.